మా యోనా గ్రంథం ఇప్పుడు ఈ ఆఖరి పట్టిక ఎత్తుకోవాలి. యోనా గ్రంథం ఎక్కడ ఉందో ఆగు. యోనా గ్రంథము 763 పేజీ అమ్మా. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము సాటించి అమ్మా మనుషులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు అతడును తన సింహాసనం మీద నుండి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుని. సార్ నువ్వు తొందర పడుతున్నావు, మమ్మల్ని తొందర పెడుతున్నావు. స్పష్టంగా చదువు, కళ్ళజోడు పెట్టి చదువు. దేవుని చిత్తమైతే మన గ్రామంలోనికి వచ్చే నెలలో కంటి వైద్యం చేసి ఒక డాక్టర్ గారు వస్తున్నాడు ఇక్కడికి. వైద్యం మాత్రం ఫ్రీగా చేస్తాడు. కళ్ళజోడు ఏదైనా పడితే దాని డబ్బులు మీరు కట్టాలి. దానికి ఇష్టమైతే సమ్మతించండి, మీ బంధువులు చెప్పుకోనండి, నేను చెప్తా డేటు. అయితే ఏది ఏమైనా కానీ చదువుకున్న లేఖన భాగంలో చూస్తే ఆ నినివే పట్టణపు వారు దేవుని యందు అని వాగమా ఇక్కడ చదువుతున్నారు. ఇక్కడ విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాలు. దేవుని యందు విశ్వాసం ఉంచి. ఎవరి యందు విశ్వాసం ఉంచారు? దేవుని యందు విశ్వాసం ఉంచి. దైవజనుడిగా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి బుధవారము ఈ జమ్మవారం పాడుబడ గ్రామంలో ఉన్న ప్రజలు మారాలని, రక్షణ పొందాలని, యవనస్తులు మారాలని, వారు చదువులో ప్రయోజకులు అవ్వాలని, ఉద్యోగం ప్రయత్నం చేసే ఉద్యోగాలు సంపాదించుకోవాలని, వివాహాలు కానిటువంటి వారు వివాహాలు జరగాలని, గర్భఫలాలు లేనటువంటి వారు గర్భఫలాలు దొరకాలని, భార్యాభర్తల సమస్యలతో ఉన్న వారికి సమాధానం కలగాలని, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం కలగాలని విశ్వాసంతో ఈ ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేస్తే మెరగాలు కోసుకోవడానికి వెళ్ళిపోయారు. 500 కక్కుర్తిపడి వెళ్ళిపోయారు, 300 కక్కుర్తిపడి వెళ్ళిపోయారు. ఏమంటే మరి మన ఊరు నుంచి 3 ఆటోలకి ఇతర ఊరు వెళ్ళిపోయిన పర్వాలా, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, చాలా దూరం. వాళ్ళు రావడం 3 నెలల వరకు వాళ్ళు రారు. మరి ఇక్కడున్న వాళ్ళకి ఏది విశ్వాసం? ఏమండి ఆ నినివే పట్టణపు వారు, చదవండి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి చాలు. చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచారు. కులం మీద కాదు విశ్వాసం, బలం మీద కాదు విశ్వాసం, ఎవరి జ్ఞానం మీద కాదు విశ్వాసం, వ్యాపారాల మీద కాదు, ఉద్యోగాల మీద కాదు విశ్వాసం, లాయర్లు పోలీసుల మీద కాదు విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచి. దేవునికి స్తోత్రం. మరి మనకుందా దేవుని యందు విశ్వాసం? దేవుని యందు విశ్వాసం ఉందా? మనకి ఎవరి మీద ఉంది విశ్వాసం? ఆ నినివే పట్టణపు వారు సువార్త విని, దైవ సేవకుల ద్వారా ప్రకటింపబడిన వాక్యం విని దేవుని యందు విశ్వాసం ఉంచారు. మరి నాడు దేవుని యందు విశ్వాసం ఉంచేవారు లేరు. సేవకుడిగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఉపవాస ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు మారాలి, ప్రజలు రక్షించబడాలి, కుటుంబాలు దీవించబడాలి, చీకటిలో ఉన్న వారు వెలుగులోకి రావాలి అని ఈ ప్రార్థనలు జరిగిస్తూనే ఉన్నాం. ఒక్కొక్కరు మారుతూనే ఉన్నారు. మరి రోగాలతో ఉన్న వారికి ఏమన్నా విశ్వాసం ఉందా? ఇంటి దగ్గరే ఉన్నారు కానీ దేవుడి సన్నిధికి రావడం మాత్రం మనసు లేదు. హాస్పిటల్ మాత్రం ఉరుకుతారు, డబ్బులు పట్టుకుని ఉరుకుతారు. ఎవరిని ఒక ఆమంటది, అయ్యా నాకు కొలు కనబట్టేది ప్రార్థన చేయ అంటుంది. దారిలో కనబడితే ప్రార్థన మాత్రం రాదు. ఒక ఆమంటది, అయ్యా నా గుండె ధడ 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 వరకు కొట్టుకుంటుంది, ప్రార్థన చేయ అంటారు. కనబడితే
మందిరానికి మాత్రం రాదు. ఏమండి, ఒక ఆవంటదయ్యా అప్రూపులో పడిపోయాను, అయ్యగారు మీ ప్రార్థనను జ్ఞాపకం చేసుకోండి అంటారంతే, గుడికి మాత్రం రాదు. అంటే మీ విశ్వాసం ఎంతవరకు ఉంది? నినే పడ్డప్పుడు రాదు చూడండి, ఆ మాట విని గనులేమి రాజు వస్త్రాలు తీసేసి గోనె బట్ట కట్టుకొని సింహాసనం దిగి, సింహాసనం కూడా దిగి నిన్నే పడ్డప్పుడు రాజు అండి. అతనికి ఏ కర్మ, అతనికి ఏ అవసరం? నినే పడ్డప్పుడు రాజు కూడా యోనా ద్వారా సువార్త ప్రకటించబడింది విని, ఆ మాటలు విని సింహాసనం దిగి రాజవస్త్రం తీసేసి గోనె బట్ట కట్టుకొని భూమిలో కూర్చుండి ఉపవాసం ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. మరి మన గ్రామ ప్రజలకు ఉందా? మన అమలక్కకు ఉందా? ఒక అయ్యా మా ఆయన మారాలి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అంటే అయ్యగారు ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థనకు రాకూడదు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇక్కడ చూడండి, వాక్యం విని ఆ నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. డబ్బు పెడితే, బంగారం పెడితే ఈ ఉగ్రత పోతుందా? పోదు. దేవుని మీద, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఈ కీడు పోతుందని నమ్మరు.